Hello everyone, in this video I am going to explain about system, control systems and classifications of control systems. There are few classifications of control systems, so let's start this video. System. The number of components or elements are connected together to perform a specific operator is known as system. ఏదైనా కానీ ఇప్పుడు మనం ఫ్యాన్ తీసుకుంటే ఇది ఆపరేట్ చేయడానికి మనం మెనీ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి మనం అటాచ్ చేయడం వల్ల అంటే కనెక్షన్ ఇవ్వడం వల్లే కదా ఇవన్నీ మనకి సిస్టమ్ కింద వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫ్యాన్, లైట్, క్లాస్ రూమ్, బెంచ్ అన్నీ మనకి సిస్టమ్స్ కింద వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్. కంట్రోల్ సిస్టమ్ ఇన్ ఏ సిస్టమ్ వెన్ ద అవుట్పుట్ ఈస్ కంట్రోల్ బై వేరియింగ్ ద ఇన్పుట్ ఇట్ ఈస్ కాల్డ్ కంట్రోల్ సిస్టమ్. అంటే మనం కంట్రోల్ చేసే దాన్ని ఇప్పుడు మనం ఇన్పుట్ ఏది ఇస్తే మనకి అవుట్పుట్ అనేది వేరీ అవుతుంది. ఇప్పుడు మీరు ఏమన్నా ల్యాబ్స్లో చూసుకున్నట్టయితే మీరు ఇన్పుట్ ఇచ్చేసరికి అవుట్పుట్ అనేది వేరీ అవుతుంది. దాన్ని మనం కంట్రోల్ సిస్టమ్స్ అంటాం. అంటే మనం కంట్రోల్ చేస్తున్నాం ఇన్పుట్ని, సో అవుట్పుట్ కూడా కంట్రోల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, మెకానికల్ సిస్టమ్స్. Classifications of control systems. There are few classifications like natural, man-made control systems. Combination is nothing but these two. Combination of natural and man-made control systems. Next, time variant and time invariant, linear and non-linear, deterministic and non-deterministic, lumped and disturbed, seesaw and memo, open loop and closed loop, continuous and discrete control systems అనేవి క్లాసిఫికేషన్స్ అన్నమాట. సో మనం వన్ బై వన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ న్యాచురల్ కంట్రోల్ సిస్టమ్. ద సిస్టమ్ ఇన్సైడ్ ద హ్యూమన్ బాడీ ఆర్ బయోలాజికల్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యాచురల్ కంట్రోల్ సిస్టమ్. ఏదైతే మన హ్యూమన్ బాడీలో వర్క్ అయ్యే ఫంక్షన్ అయ్యే ప్రతిదీ అంటే హార్ట్ తీసుకోండి, బ్రెయిన్, ఏదైనా సిస్టమ్స్ దీన్ని మనం న్యాచురల్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు మనం కొన్ని కిలోమీటర్స్ రన్ చేసిన తర్వాత మన హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది. సో it comes under natural control system. Next, man-made control system. These control systems that are designed or developed by man are known as man-made control system. Man-made control system comes under washing machines తీసుకొని ఏమైనా మెషిన్స్ని తీసుకున్నట్టయితే అవన్నీ man-made అంటే ఏదైతే ఫస్ట్ డిజైన్ చేసి డెవలప్ చేస్తారో దాన్ని మనం man-made control systems అంటాము. నెక్స్ట్, కాంబినేషనల్ కంట్రోల్ సిస్టమ్స్. Combinational control systems are the combination of natural and man-made control systems. Natural control systems అంటేనేమో హ్యూమన్ బాడీ, ఇన్సైడ్ ద హ్యూమన్ బాడీ ప్రెజెంట్ అయ్యేది. అండ్ man-made మీన్స్ దే ఆర్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై మ్యాన్. దీన్ని మనం కాంబినేషనల్ కంట్రోల్ సిస్టమ్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఏ డ్రైవర్ ఈజ్ డ్రైవింగ్ ఏ కార్ అనేది ఒకళ్ళు డిజైన్ చేసి డెవలప్ చేసింది కాబట్టి దీన్ని మనం కాంబినేషన్ కంట్రోల్ సిస్టమ్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. నెక్స్ట్, టైమ్ వేరియంట్ అండ్ టైమ్ ఇన్వేరియంట్. ద పారామీటర్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ వేరియింగ్ విత్ టైమ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టైమ్ వేరియంట్ కంట్రోల్ సిస్టమ్. ఏవైతే టైంతో పాటు చేంజ్ అయ్యే పారామీటర్స్ ఉంటాయో దాన్ని మనం టైమ్ వేరియంట్ కంట్రోల్ సిస్టమ్స్ అంటాము. అలాగే నాట్ వేరియింగ్ విత్ టైమ్ ఆర్ నోన్ యాజ్ టైమ్ ఇన్వేరియంట్ కంట్రోల్ సిస్టమ్స్. Linear and non-linear control systems. If a control system which follows Ohm's law and also superposition theorem along with additive and homogeneous property is known as linear system. ఏదైతే ఓమ్స్ లాని మనం ఫాలో చేసి అలాగే సూపర్ పొజిషన్ థీరమ్ని ఫాలో చేస్తామో దాన్ని మనం లీనియర్ సిస్టమ్ అంటాము. సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. అలాగే ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ఎఫ్ ఆఫ్ ఏ. దీన్ని మనం సూపర్ పొజిషన్ థీరమ్స్ అంట అలాంగ్ విత్ ఎడిటివ్ అండ్ హోమోజీనియస్ ప్రాపర్టీ. ఓమ్స్ లా అంటేనేమో వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ని మనం ఓమ్స్ లా అంటాము. సో ఏవైతే ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తాయో దాన్ని ఏవైతే ఫాలో చేసే కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయో దాన్ని లీనియర్ కంట్రోల్ సిస్టమ్ అంటాము. నాన్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్ అంటే విచ్ డజంట్ ఒబే సూపర్పొజిషన్ థీరమ్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్. ఒబే చేసేదాన్నేమో లీనియర్ అంటారు, నాట్ ఒబే చేసేదాన్నేమో నాన్ లీనియర్ అంటారు. నెక్స్ట్, కంటిన్యూయస్ అండ్ డిస్క్రీట్ కంట్రోల్ సిస్టమ్. ఇఫ్ ద ఇన్పుట్ వేరియబుల్ ఈజ్ కంటిన్యూయస్లీ వేరియింగ్ విత్ టైమ్ టు జనరేట్ ద అవుట్పుట్ ఈజ్ కాల్డ్ కంటిన్యూయస్. ఇప్పుడు మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో అది చేంజ్ అవుతూ ఉండాలి, అలాంగ్ విత్ టైంతో చేంజ్ అయ్యేదాన్ని కంటిన్యూయస్ టైమ్ సిస్టమ్ అంటాము. If the input is varying with time in discrete manner is called discrete time system. అంటే ఒకే మేనర్లో కాకుండా కంటిన్యూస్ చేంజ్ అయ్యేదాన్ని కంటిన్యూస్ అంటాము. బట్ టైమ్ ఈజ్ కామన్ ఇన్ బోత్ కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్.
ఇఫ్ ద ఇన్పుట్ వేరియింగ్ కంటిన్యూస్లీ విత్ టైం అయితేనేమో కంటిన్యూస్ టైం సిస్టమ్. ఇన్పుట్ అనేది ఎలా వేరీ అవుతుంది? ఇన్ డిస్క్రీట్ మేనర్, అంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకు అది కంటిన్యూగా చేంజ్ అయ్యి ఇంకా సర్టెన్ పీరియడ్ వరకు అది చేంజ్ అవ్వకపోతే దాన్ని మనం డిస్క్రీట్ మేనర్ అంటాము. దాన్ని ఏమంటాము? డిస్క్రీట్ టైం సిస్టమ్. నెక్స్ట్ deterministic and non-deterministic. If the input is combined with external noise to generate output which is predictable, then it is called deterministic control system. ఏదైతే ఒక ఎక్స్టర్నల్ నాయిస్ అనేది మనం యూజ్ చేస్తాం, దేనికి? ఒక అవుట్పుట్ని జనరేట్ చేయడానికి మనం ఎక్స్టర్నల్ నాయిస్ని యూజ్ చేసినప్పుడు దాన్ని మనం డిటర్మినిస్టిక్ కంట్రోల్ సిస్టమ్ అంటాము. ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ టు జనరేట్ ద అవుట్పుట్ విచ్ ఈస్ అన్ప్రిడిక్టబుల్. ఇవి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రిడిక్టబుల్ అయితేనేమో డిటర్మినిస్టిక్, నాన్ ప్రిడిక్టబుల్ అయితేనేమో నాన్ డిటర్మినిస్టిక్. ఇక్కడ ఇన్పుట్ ఈస్ కంబైన్డ్ టు యూస్ external noise to generate output which is predictable is deterministic, which is unpredictable is non-deterministic. Next, lumped and distributed. If an input is given to a system, if the response is a differential equation, then it is lumped control system. Differential equation ante derivatives use cheyali. If the response is a differential equation, is called lumped control system. If an input is given to a system and the generated response is in partial derivative format, is called as distributed control system. Seesaw and MIMO. Single input and single output. Seesaw means single input and single output. MIMO means multiple input and multiple output. Multiple input, multiple output. Single input ante if the control system has one input and one output is known as seesaw system. Multiple inputs, multiple outputs ఉంటేనేమో MIMO అంటాము, అంటే మల్టిపుల్ ఇన్పుట్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్. కమింగ్ టు ఓపెన్ లూప్ అండ్ క్లోజ్డ్ లూప్. ఇఫ్ అన్ ఇన్పుట్ ఈస్ గివెన్ టు ఏ సిస్టమ్ విచ్ జనరేట్స్ ఏ రెస్పాన్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఏదైతే ఒక లూప్ మనం ఇస్తామో దానికి మనం ఏంటి రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఇచ్చేసి దాన్ని మనం ఓపెన్ లూప్ అంటాం. అండ్ ఇలా కూడా అనొచ్చు, ఏంటి? అన్నీ క్లోజ్డ్గా ఉంటే దీన్ని మనం ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్ అంటాము. అదే కొంచెం బ్లాంక్స్గా ఇలా అంటే మొత్తం క్లోజ్ అవ్వకుండా ఉండేదాన్ని మనం ఓపెన్ లూప్ అంటాం. ఇది కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అబౌట్ ద క్లోజ్ లూప్ అండ్ ఓపెన్ లూప్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అప్ టు హియర్. ఏమేమి చూసాము? సిస్టమ్ అంటే ఏంటి, ఏమైనా కాంపౌండ్స్ అనేవి కనెక్ట్ టుగెదర్ దాన్ని పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఆపరేటర్ని సిస్టమ్ అంటాము. కంట్రోల్ సిస్టమ్ అంటే ఇన్పుట్ మనం వేరీ చేసే కొద్దీ అవుట్పుట్ చేంజ్ అయ్యేదాన్ని మనం కంట్రోల్ సిస్టమ్ అంటాము. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్లో ఏంటి? న్యాచురల్ అంటే ఏంటి? బయోలాజికల్గా మన హ్యూమన్ బాడీలో ఉండేదాన్ని న్యాచురల్ అంటాము. మ్యాన్ మేడ్ అంటేనేమో ఏదైతే డిజైన్ అండ్ డెవలప్డ్ బై మ్యాన్. కాంబినేషన్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ని మనం కాంబినేషన్ అంటాము. టైం వేరియంట్ అండ్ టైమ్ ఇన్వేరియంట్. ఏదైతే టైంతో చేంజ్ అయ్యే పారామీటర్స్ విచ్ ఆర్ వేరింగ్ విత్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ టైమ్ వేరియంట్, విచ్ ఆర్ నాట్ వేరింగ్ విత్ టైమ్ ఈజ్ టైమ్ ఇన్వేరియంట్ కంట్రోల్ సిస్టమ్. లీనియర్ అండ్ నాన్ లీనియర్ అంటే విచ్ ఫాలోస్ ఓమ్స్ లా అండ్ ఆల్సో సూపర్ పొజిషన్ థీరమ్ని మనం లీనియర్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. Non-linear means which doesn't obey superposition theorem is known as non-linear control system. Continuous and discrete. Continuous means continuously changing with time to generate and specific output. దీన్ని మనం కంటిన్యూస్ టైమ్ సిస్టమ్ అంటాము. అదే ఇన్పుట్ అనేది వేరింగ్ విత్ టైమ్ ఇన్ డిస్క్రీట్ మ్యానర్ ఎట్ ఏ సర్టెన్ పీరియడ్, దాన్ని డిస్క్రీట్ టైమ్ సిస్టమ్ అంటాము. Like deterministic and non-deterministic. If the input is combined with external noise to generate output. ఏదైతే మనం దాన్ని ప్రిడిక్ట్ చేస్తామో దాన్ని ఏమంటాము? డిటర్మినిస్టిక్ అంటాము. అదే అన్ప్రిడిక్టబుల్ అయితే దాన్ని నాన్ డిటర్మినిస్టిక్ అంటాం. నెక్స్ట్ లూప్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ మీన్స్ ఇఫ్ అన్ ఇన్పుట్ ఈస్ గివెన్ టు ఏ సిస్టమ్ ఇఫ్ ద రెస్పాన్స్ ఈజ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని లంప్డ్ కంట్రోల్ సిస్టమ్ అంటాము. అదే పార్షియల్ డిఫరెన్షియల్ ఫామ్ వస్తే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్. సీసో అంటే సింగిల్ ఇన్పుట్ అండ్ సింగిల్ అవుట్పుట్. సింగిల్ ఇన్పుట్ ఇస్తే సింగిల్ అవుట్పుట్ వస్తుంది. మీమో మీన్స్ మల్టిపుల్ ఇన్పుట్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్. ఓపెన్ లూప్ అండ్ క్లోజ్డ్ లూప్ అంటే ఆల్ సైడ్స్ అనేవి క్లోజ్గా ఉండి మనకి ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వస్తే దాన్ని మనం ఏమంటాము? ఓపెన్ లూప్ అండ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ అంటాము. సో డీటెయిల్ అబౌట్
ఓపెన్ లూప్ అండ్ క్లోజ్ లూప్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.